కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరసమ్మను గెలిపిస్తే హనుమంతపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం హనుమంతపూర్ గ్రామంలో 1వ వార్డు అభ్యర్థి నరసమ్మకు మద్దతుగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరసమ్మను గెలిపిస్తే హనుమంతపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రవికుమార్, బాలకృష్ణ, రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధారం మీద అవగాహన ఉంది, మీ ఆర్థిక పరిస్థితుల మీద అవగాహన ఉంది, మీ సామాజిక పరిస్థితుల మీద అవగాహన ఉంది నాకు. అందుకే ఈ ఊరికి ఏమేం కావాలో నేను ముందే నీకు చెప్తా, మీరు నాకు చెప్పే కంటే ముందు. మీ గ్రామానికి హనుమాన్ల గుడి నిర్మాణం జరగాలి. గతంలో చాలా సందర్భాల్లో చాలామంది నాయకులు ఈ గ్రామాన్ని ఓట్ల కొరకు వాడుకొని మరి ఈ టెంపుల్ను, ఈ దేవాలయాన్ని విస్మరించిర్రు, పట్టించుకోలేదు. మీ ఊరి పేరే హనుమంతాపూర్. హనుమంతాపూర్ ఊరికే హనుమాన్లను పట్టించుకోలేదు. కాబట్టి ఈ హనుమాన్లను పట్టించుకునే బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, మనం తీసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి ₹1 కోటి ఇస్తే రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాట ఇచ్చి తప్పిన సీఎం రేవంత్ కు మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దివాళాకోట్ ప్రభుత్వం నడుస్తోందని రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలతో రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలతో ప్రభుత్వ పనితీరుని ఎండగడుతూ ప్రజలను చైతన్యపరిచారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కటి నెరవేర్చలేదని, పింఛన్లు సక్రమంగా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో త్రాగునీటికి, విద్యుత్కు కొరత లేదని, రేవంత్ రెడ్డి అడుగుపెట్టిన తర్వాత కరెంటు కష్టాలు, నీటి యుద్ధాలు తప్పడం లేదన్నారు. కేసీఆర్ కంటే మంచిగా పనిచేసి పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటామన్నారు. బాగున్నారా? సో ఈరోజు మీ అందరితో కొద్దిసేపు కలుద్దాము, మీతో మాట్లాడదాము అని మీ దగ్గరికి రావడం జరిగింది. సరే, ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలన చూసినాం. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది కాంగ్రెస్ వాళ్ళ పాలన కూడా చూస్తున్నాం. మొన్న ఒకసారి నా దగ్గరికి కొంతమంది పంచాయతీ సెక్రటరీలు, కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి నా దగ్గరికి వచ్చారు. సరే, వాళ్ళ బాధలు, కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా తిప్పలు పెడుతుండ్రు, అట్లా తిప్పలు పెడుతుండ్రు, మాకు ఇట్లా కష్టం అవుతుందని బాధలంతా ఏకరువు పెట్టింది నాకు. అన్నీ విన్నాక నేను ఒక మాట అన్నా, కానీ మీరే కదరా మా బీఆర్ఎస్ని ఓడగొట్టి కాంగ్రెస్ని గెలిపిస్తుంది, మీకు ఉద్యోగం ఇచ్చింది కేసీఆర్, పర్మనెంట్ చేసింది కేసీఆర్, మీ జీతాలు పెంచింది కేసీఆర్, మీరే కదరా తమ్మి ఓడగొట్టి మళ్ళీ వచ్చి కష్టాలు చెప్పబడుతుంది అన్న. ఒక మాట అన్నాడు ఆయన. ఆ ఉద్యోగస్తులు అతను ఏమన్నారంటే, సార్ ఇక తెలంగాణ రాగానే 10 ఏళ్ళు మీరే ఉంటుంది, ఆయన రేవంత్ రెడ్డి ఇక బాగా చేస్తా, ఇట్లా చేస్తా, అట్లా చేస్తా అంటే నమ్మినాం సారు. ఇప్పుడు ఎప్పుడైనా విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినాక అరే పాత వాళ్ళే బాగుండే అని ఇప్పుడు మాకు అర్థమైంది, ఏం చేయమంటావు అంటారు. మరి చేయి జారిపోయింది కదా తమ్మి అంటే ఇక అయిపోయిందన్న, ఇక అందుకే మళ్ళీ నువ్వే పట్టించుకోవాలన్న అంటూ. అంటే మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఉన్నప్పుడు తెలియదట. ఇప్పుడు కేసీఆర్ సాబ్ పోయినాక ఇప్పుడు అందరూ అయ్యో ఆయనే బాగుండే, పెద్ద మనిషి మంచిగుండే అని ఇప్పుడు ఒక్కరు అది చెప్తురట. నిజమా కాదా? ఇవాళ ఇక్కడ అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు, ఇలా తెలుగు రానోళ్ళు ఉన్నారు ఎవరన్నా? అంటే ఈ బీహార్ వాళ్ళు ఉంటారు కదా, ఉన్నారా? सर लास्ट में 5 मिनट में हिंदी में बात करता हूँ, पहले तो तेलुगु में बात कर लेता हूँ, लास्ट में आपको समझाने के लिए एक 5 मिनट हिंदी में बात करता हूँ. అయితే ఈరోజు మీరు ఒక్కటే ఆలోచించండి, ఇస్నాపూర్ మున్సిపాలిటీ అయింది, మరి ఎలక్షన్లు వచ్చినాయి, ఎవరిని గెలిపించుకోవాలి? సరే అందరు వస్తారు, కాంగ్రెస్ వాడు వస్తాడు, పువ్వు గుర్తోడు వస్తాడు, మన కారు గుర్తు, మన బీఆర్ఎస్ కూడా వచ్చి మిమ్మల్ని అడుగుతాం. మనం ఎవరికి వేయాలి? మనకు మంచి చేసే వాళ్ళకు, మన కాళ్ళ చేతులలో అందుబాటులో ఉండే వాళ్లకు. ఇది మోసమేనా కాదా? మూడో మాట,
మీ బిడ్డ కాన్పు పోతే పటాన్ చెరువులో ఎంత మంచి దవాఖాన కట్టించినాం, సంగారెడ్డిలో ఎంత మంచి దవాఖాన కట్టించినాం. బిడ్డ సంగారెడ్డి దవాఖానకు పోతే స్కానింగ్ మెషిన్ పెట్టినా నేనే, అప్పుడు హెల్త్ మినిస్టర్ ఉంటే స్కానింగ్ మెషిన్ పెట్టినాం, పరీక్షలు చేసినాం. బిడ్డను బండిలో ఎక్కించకపోయి కాన్పు చేసి తల్లికి అన్నం పెట్టి బిడ్డకు అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి ఇస్నాపూర్ కాడ ఇంటికాడ దించినమా లేదా? మరి రేవంత్ రెడ్డి వచ్చిండు, కేసీఆర్ కిట్ మాయం బంద్ పెట్టిండు. కేసీఆర్ కిట్ బంద్ పెట్టిండా లేదా? ఇప్పుడు దవాఖానలో పోతే మందులు లేవు, సూదులు లేవు, అంత ఆగమైపోయింది. అంటే ఇట్లా మీరు ఆలోచన చేయండి. అత్తగూడలో 2,000 నరిస్తాం ఒక్కింట్లో, అత్తగూడలో 2,000 నరిస్తాం ఒక్కింట్లో, ₹1 కూడా ఇవ్వలేదు. 2,500 అవి కూడా ఇవ్వలేదు, ఇవి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఏం పేరు మనకు ఏమంటుంది, అత్తగూడలకు 2,500 ఇస్తాం, అత్తగూడలకు 2,500 ఇస్తామని తిరిగిర్రు, ఇప్పుడు సబ్బులు లేదు అంటుంది. దాని పేరేంటంటే మహాలక్ష్మి. ఒక కార్డు వంచిరు, ఇక జీతం పడ్డట్టు 1వ తారీఖు 2,500 పడతాయి. నీకు 2,500 నీ అకౌంట్లో పడతానే ఉంటాయని అత్తకి ఇస్తాం, కోడలికి ఇస్తాం. పింఛన్లు కూడా అన్నారు, అత్తకి ఇచ్చినామని కోడలు కాపం, కోడలికి ఇచ్చినామని అత్త కాపం. 2 పింఛన్లు ఇస్తాం, 2,500 ఇస్తాం. చేతిలో వైకుంఠం చూపించేది. వచ్చిందా తల్లి మహాలక్ష్మి? అందరి మాట అవునా కాదా? ఆమె కడుపునున్న మాట చెప్పింది. మరి ఈ రోజు నేను కోరేది, సరే ఇప్పుడు వీళ్ళు కౌన్సిలర్ అమ్మ, ఈ అమ్మ పేరు ఇట్లా ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ నిలబడు. ఈ విజయలక్ష్మి ఇప్పుడు ఇక్కడ నిలబడ్డదా? ఇదే కళ్యా విజయలక్ష్మి, ఇంకా చాలా మంది ఇక్కడ మా ఏం పేరు మమత, వీళ్ళందరూ నిలబడ్డారు. వీళ్ళు ఎన్నేళ్ల కోసము మీరు ఓటేస్తే మీ దయ ఉంటే గెలుస్తారు? 5 ఏళ్ల కోసం. మీ దయ ఉంటే మీరు ఓటేస్తే విజయలక్ష్మి అమ్మ 5 ఏళ్ల కోసం గెలుస్తుంది. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ ఉన్న రేవంత్ రెడ్డికి సగం అయితే అయిపోయింది, ఇక 2 ఏళ్ళు అయితే మళ్ళీ గెలుతాడు. ఇంకా మళ్ళొచ్చేది ఎవరు? అప్పుడు నేనే మంత్రిగా ఉంటా, కేసీఆర్ ఉంటాడు కనుక విజయమ్మకు ఇస్నాపూర్కు మీకు ఏ పని లేకుండా మీకు మిగిలిపోయిన రోడ్లు కానీ మోరీలు కానీ ఏ పని ఉన్నా నేను చేపిస్తా. ఇప్పుడు 2 ఏళ్ళకి అర్థమయ్యే కాంగ్రెస్ వచ్చి మళ్ళా కేసీఆర్ వచ్చినాక రోజు నీళ్ళు తెప్పించే జిమ్మేదారు నాది, రోజు మీకు నీళ్ళు ఇచ్చే జిమ్మేదారు నాది. మీరు విజయమ్మని గెలిపి రోజు నీళ్ళు ఎట్లా రావో నేను చూస్తా. అందరినీ సమానంగా చూస్తుంది. కూర్చో. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీకు దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు 2 ఏళ్ళది అర్థమైంది కాంగ్రెస్ వచ్చి, ఇస్నాపూర్లో ఏమన్నా జానెడంత మోరి కట్టిండ్రా? ఒక గజమంతా సీసీ రోడ్డు పోసిండ్రా? ఎవరు ఆపిండ్రు నిన్ను 2.5 సంవత్సరాల నుంచి? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కర్దనూరు ఆ రోడ్డు కలపాలి, ఇదంతా దుమ్ములేస్తుంది, మాకు పొల్యూషన్ వస్తుంది అంటే, అప్పుడు మా మైపాలన్న ఎమ్మెల్యే గారు చెప్తే ఆ రోడ్డు కలిపినా లేదా? నేను అటు సైడు పాశమైలారంకి రోడ్డు కలిపినాక సౌలత అయిందా లేదా? ఆ రోజు మీరు అందరు చెప్తే చేశాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి పార్టీ, కుంభకోణాల పార్టీ, అబద్దాల హామీలు ఇచ్చి గద్దెరెక్కిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ విజయ సంకల్ప సభలో ఆ పార్టీ మున్సిపల్ అభ్యర్థుల ప్రచార సభలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సభను ఉద్దేశించి మాట్లాడుతూ, నర్సాపూర్ మున్సిపాలిటీలో అత్యధికంగా పన్నులు వసూలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదంటూ బదలాం చేస్తుందని అన్నారు. కానీ రాష్ట్రంలో జాతీయ రహదారులు, వందే భారత్ రైళ్లు, సీసీ రోడ్లు, ప్రతి వ్యక్తికి 5 కిలోల రేషన్ బియ్యం, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి సడక్ యోజన లాంటి ఎన్నో పథకాలను కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకుని కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదులు పెడుతుందని ఆయన దుయ్యబట్టారు. 6 గ్యారంటీలు, 420 హామీలతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ స్నేహబంధాలతో ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుకార్చారని అన్నారు. ఈ పాత ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పవనాలు వీస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ భయపడి చెప్తా ఉన్నది, బీజేపీ వాళ్ళు నమ్మద్దని, బీజేపీ వాళ్ళు మతాన్ని రెచ్చగొట్టాలని చెప్పి అంటున్నాడు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మతాన్ని రెచ్చగొడుతున్నది ఎవరు? మీరు కాదా?
యూపీ ఎన్నికల్లో ముస్లిమే కాంగ్రెస్ ముఖ్యమైన మాట ఎవరు? అది రేవంత్ రెడ్డి గారు కాదా? తర్వాత నర్సాపూర్కి వచ్చింది. అప్పటికి ఇప్పటికి మధ్యలో పరిస్థితులలో కొంచెం తేడా వచ్చింది. 2-3 రోజుల నుంచి బెదిరించే కార్యక్రమాలు ఎక్కువైతా ఉన్నాయి. బీజేపీలో మీటింగ్ పోకపోతే 500 ఇస్తాం, మీటింగ్ పోకపోతే 500 ఇస్తారట. అంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పైసలు ఎంత ఎక్కువైనాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. గెలిచి 2.5 ఏళ్ళు అయింది కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడే బెదిరించుడు దిగుతున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు. ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నా అంటే వాళ్ళకి మొత్తానికి పడుతున్నటువంటి మా పోలీస్ మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, భూమి గుండెలుంటుంది. ఇంకో 2 ఏళ్ళకి రాష్ట్ర అధికారులకు వచ్చేది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎవరైతే మన కార్యకర్తల్ని బెదిరిస్తున్నారో, ఎవరైతే తప్పుడు పనులకి సపోర్ట్ చేస్తున్నారో, పరామర్శలందరికీ కూడా కానూను ప్రకారం బుద్ధి చెప్తాం. అవసరమైనప్పుడు పై అధికారులకు ఫిర్యాదు చేసి వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం చేస్తాం. చాదనైతే మంచి పనులు చేయండి. అయ్యా కాంగ్రెస్ నాయకులారా, మీ సంసారంగా శుద్ధి లేని సంసారం. ఏదో చేస్తామని ఏదో చేస్తామని మాట చెప్పొచ్చారు. ఏం చెప్పిండు మీ రేవంత్ రెడ్డి గారు నర్సాపూర్కి వచ్చినప్పుడు? ఇలా 2 BHK కట్టిండు టీఆర్ఎస్ వాడు, ఇంకా వంచుతలేడు. నేనంతా 3 నెలలుగా వంచుతా ఉన్నాడు. 3 నెలలు కాలేదా ఇంకా రేవంత్ రెడ్డి? ఎక్కడైతే కాంగ్రెస్ గెలిచి 2 ఏళ్ళు దాటి 3 నెలలు అయింది. ఇంకా రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్లు వచ్చినావా? వచ్చినా డబుల్ 1వ వార్డు అభివృద్ధి తన లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సంగీత్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత మల్లేష్ మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాటిని అభివృద్ధి చేస్తారని ఆమె తెలిపారు. అమ్మాయి చూడు, ఫోన్ తెచ్చుకుంటుండు, ఫోన్ తెచ్చుకుంటా. కారు గుర్తుకే, కారు గుర్తుకే, మల్లెపూ తెలుపు, మల్లెపూ తెలుపు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఉప్పెనలా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఐలాపురం నాగరాజు ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రజాహిత కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి టికెట్ ఇచ్చింది. ఆ నమ్మకాన్ని వృధా చేయను. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడతాను. కాంగ్రెస్ పార్టీ అంటే మాట కాదు, ప్రజల కోసం పనిచేసే పార్టీ అని గట్టిగా ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వీకర్ సెక్షన్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ పేదలకు నిజంగా అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీని. అందుకే నేడు ప్రజలంతా మళ్లీ ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారన్నారు. అన్న, నేను ఐలాపురం నాగరాజు, రామేశ్వరం మండ 6వ వార్డ్ కంటెస్ట్ క్యాండిడేట్ అన్న. 7వ వార్డు వచ్చేసి రఘు, 8వ వార్డు వచ్చేసి బ్యాగర్ మల్లేష్, 9వ వార్డు వచ్చి కేతపల్లి స్వామి. వీళ్ళు కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారన్న. ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది. ప్రజలు కూడా ఒకటే చెప్తున్నారు, వీళ్ళని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మాది. ఇంకా మేము ఇప్పుడు వచ్చే పథకాలు కానీ 2వ విడత కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చేటివి ఉన్నాయన్న. అందరికీ అరువులు ఎవరెవరు ఉన్నారో అందరికీ ఇప్పించి భారీ మెజార్టీతో గెలిపిస్తానని గట్టి నమ్మకం ఉందన్న. ప్రజలు కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారన్న. ఇక్కడ చూసుకున్నట్టయితే మేము ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్లల్లో కానీ మేము వెళ్ళి అడుగుతూ ఒకటే చెప్తున్నారు, వీళ్ళని గెలిపించే బాధ్యత మాది. మీరు భారీ మెజార్టీతో వీళ్ళని గెలిపించి సీనియర్ గిఫ్ట్గా ఇస్తామంటారన్న. ఈరోజు ఇందిరేశం మున్సిపల్లో చైర్మన్ జెండా ఎగిరేసేది కాంగ్రెస్ అన్న. ఇది మాకు సీనియర్ ఇచ్చిన మంచి అవకాశం అన్న. మా యువకులకు అందరు కూడా ఎక్కడ చూసుకున్నా మేము నలుగురం కూడా అందరు యువకులైనా
ఇక్కడ మనకు ప్రజాపాలన ఇది ప్రజాపాలన. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన. ఇన్ని రోజులు జరిగిన కాలంలో చూసుకుంటే అన్న ఎక్కడ చూసుకున్న మినిమం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు లీడర్లు. ఇక్కడ మా దాంట్లో చూసుకున్న ఎవరు చూసుకున్న 40 లోపలనే. 40 లోపల ఉంటే వాళ్ళకి అంత అవగాహన ఉంటుంది యువతకు ఏమి కావాలి, ఎక్కడ ముందుకు వెళ్తే మనకు ఏమేమో అవసరము. అదే ఇప్పుడు 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఏముంటుందన్న ఆలోచనలకు స్పోర్ట్స్ మీద అవగాహన ఉండదు, యువతకు ఏం చేయాలని అవసరం ఉండదు, ఒక ఊర్లోకి వెళ్తే ఒక లైబ్రరీ ఉండాలని అవగాహన ఉండదు. ఇలాంటివి మాకు అన్ని దృష్టికి తీసుకెళ్తున్నాం. కంపల్సరీ మేము గెలిచినాక అభివృద్ధిలో పాటుపడి దానికి అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషికి స్కీమ్స్ కానీ ఏవి కానీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి తీసుకెళ్తామన్నా మాకు గట్టి నమ్మకం ఉంది. భారీ మెజార్టీతో గెలిపిస్తారని అనుకుంటున్నామన్నా. 4 వార్డులు కూడా గెలుస్తున్నాం. భారీ మెజార్టీతో సీనన్న గిఫ్ట్కి ఇస్తామన్నా. జై రేవంత్ అన్న, జై సీనన్న. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీలం కవిత మధు ముదిరాజ్ ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను స్పష్టంగా వివరిస్తూ కాంగ్రెస్ పాలనలో జరిగిన మార్పులను ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా నీలం కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చే పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే తన భర్త నీలం మధు ముదిరాజ్ ఎప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తూ ఎవరికైనా ఆపదలో అన్నా అంటూ పిలిస్తే ముందుకు స్పందించే వ్యక్తి అని గుర్తు చేశారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలే తనకు ప్రజల ఆశీర్వాదం తీసుకొస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నా భర్త నడిచిన సేవా మార్గంలోనే నేను కూడా నడవాలనుకుంటున్నాను. ప్రజలకు అండగా ఉండే కౌన్సిలర్గా పనిచేస్తాను. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి ఈ విజయాన్ని ప్రజలకు అంకితం చేస్తానని గట్టిగా ప్రకటించారు. సిట్కుల ప్రజలకు అందరికీ నమస్కారం. నేను 4వ వార్డు నుంచి కౌన్సిలర్గా నిలవడం జరిగింది. అందరూ నాకు అక్కలు చెల్లెలు అందరూ వాళ్ళు ప్రోత్సహించంగా ముంగడికి అడిగేయడం జరిగింది. ఇక నువ్వు కావాలని ముంగడికి అడిగేయమంటే వేసినాను. ప్రజల మా అభిప్రాయం తీసుకొని ముంగడికి అడిగే జరగడం అయింది. ఈ ఇస్నాపూర్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని ఇక మనము అని పబ్లిక్ అంటే అది కొంచెం అడిగేయవలసి వచ్చింది. గతంలో నీలం మదన అడుగు జాగ్రత్త మీద శ్రీశక్తి నుంచి పోటీగా గట్టిగా నిలబడాలని అన్న సపోర్ట్ తీసుకొని ముంగడికి అడిగేశారు. ఇంటింటికి వెళ్తున్నారు కదా, బ్రహ్మరథం మంచిగా ఉంది, మంచిగానే ఇస్తురు, ఆశీర్వాదం ఇస్తురు, మంచిగానే గెలవాలి వదినా, నువ్వు గెలిస్తే మేము మంచిగా పనులు చేయించుకుంటాం, పనులు అవుతాయి, అన్నతోటి సీఎం అన్న దగ్గర ఉంటాడు, అన్న ఏది ఉన్నా సపోర్ట్ చేస్తాడని మాకు నమ్మకంగా ఉంది. అందుకే నేను ఎంచుకోవడం జరిగింది అని ప్రజలు చెప్పారు. 11వ వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని బీజేపీ 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నిరంజన్ దాస్ అన్నారు. శుక్రవారం బీజేపీ పార్టీ మాజీ కౌన్సిలర్ రాజేంద్రతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి నిరంజన్ దాస్ మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలను వార్డు ప్రజలు వార్డులో నెలకొన్న సమస్యలు తన దృష్టికి తెచ్చారని, తనను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి ఆయన హామీ ఇచ్చారు. 11వ వార్డు ప్రజలు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఎనిమిదో వార్డు అభివృద్ధి తన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చోటి జగదీష్ అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌలతాబాద్ మాజీ సర్పంచ్ వెంకటేష్, రొయ్యపల్లి సర్పంచ్ పోచగౌడ్తో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. వారం రోజుల కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన నా పేరు చౌటి జగదీశ్వర్. గతంలో నేను రాజకీయంగా చాలా సీనియర్గా ఉండి నేను కొన్ని విషయాల్లో కొన్ని పార్టీలు నన్ను వాడుకొని నన్ను అన్యాయం చేశారు. దాని పరిణామమే కాంగ్రెస్ వాళ్ళు నాకు సమయానికి వచ్చి టికెట్ కేటాయించి
మంత్రి దామోదర నరసింహ దగ్గర నన్ను ఆహ్వానం చేసి నన్ను పార్టీలో కలపడం జరిగింది. దానికి భాగంగానే నాకు 8th వార్డులో నాకు అవకాశం, కౌన్సిలర్గా నాకు అవకాశం ఇచ్చారు. అందులో భాగంగా నేను రోజు కూడా ప్రజలకు అందుబాటులో వండుకుంటూ మళ్ళీ 8th వార్డులో ఉన్న రోడ్డు సమస్యలు కానీ, కరెంటు పోల్ సమస్యలు కానీ, బోర్ సమస్యలు కానీ, నీటి సమస్యలు కానీ, మళ్ళీ రేవంత్ రెడ్డి చేపట్టిన పథకాలలో డబుల్ బెడ్రూమ్లు కానీ, మన ఇందిరమ్మ ఇళ్ళు మామూలుగా కామన్గా మాకు ఆల్రెడీ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కట్టడం కూడా జరుగుతున్నది. చాలామంది బెనిఫిషియర్స్ అంతా ఇప్పటివరకే చాలా ఆనందంగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో నన్ను 8th వార్డు ప్రజలు నన్ను దీవిస్తే ఇంకా ఇందిరమ్మ ఇళ్ళు తేవడానికి నాకు శక్తినిస్తారని ఈ ప్రజలు కానీ, ఈ 8th వార్డు ప్రజలు కానీ, ఆవుల రాజిరెడ్డి కానీ, రేవంత్ రెడ్డి అన్న సమక్షంలో ఆయన పెట్టిన పథకాల దృష్ట్యా నేను అన్ని విధాలా నా వార్డు అభివృద్ధి చేయడానికి నేను ముందుకు కొనసాగుతున్నాను.